విజయవాడ విజయవాడ జంక్షన్ విజయవాడ జంక్షన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్. ఇప్పటివరకు మెమూలో చిన్నపిల్లలు కూడా చూశాను, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నాను. మెమూ ట్రైన్స్లో ప్రయాణం అంటేనే అలా సరదాగా సందడిగా సాగిపోతూ ఉంటుందండి. ఇది మన విజయవాడ నర్సాపురం మెమూ ఎక్స్ప్రెస్ ర్యాప్ 7 లోకోమోటివ్తో ప్యారలల్గా వస్తుంది చూడండి. మనకి చెన్నై సెంట్రల్లో న్యూ జల్పాయిగురి ఉండి తర్వాత మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము. హాయ్ అండి, నేను మీ కిట్టైని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈరోజు మనం విజయవాడ జంక్షన్ నుంచి నర్సాపురం వెళ్ళే మెమూ ట్రైన్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. విజయవాడ జంక్షన్ నుంచి భీమవరం టౌన్ వరకు. సో విషయం ఏంటంటే, నేను మంగళవారం సాయంత్రం సర్కార్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసుకుని చెన్నై సెంట్రల్ అయితే వెళ్ళాను అనమాట. మళ్ళీ తిరిగి చెన్నై సెంట్రల్ నుంచి మనకి అంత్యోదయ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత నేను విజయవాడ నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఏంటంటే అది ఆ ట్రైన్ అనేది మనకి మిస్ అయిపోయింది అంత్యోదయ ఎక్స్ప్రెస్ గంట లేట్ రావడం వల్ల. సో ఏంటంటే మరి ఎలాగ వెళ్తున్నాం కదని చెప్పేసి నేను ఈ మెమూ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. మనకి ఆ 2 వీడియోలు వచ్చేసి మనకి శనివారం ఒకటి మరియు సోమవారం ఒకటి అయితే పెడతాను. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న మెమూ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17269 విజయవాడ నర్సాపూర్ మెమూ ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అయితే కాదు. ఈరోజు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 5:15 విజయవాడ జంక్షన్లో బయలుదేరి రాత్రి 9:10 నర్సాపూర్ అయితే చేరుకుంటుంది. టోటల్గా 138 కిలోమీటర్లు అనమాట. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 4 గంటల సమయం అయితే పడుతుంది. విజయవాడ జంక్షన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సో నేనైతే నా టికెట్ని తీసుకున్నాను. విజయవాడ జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్ వరకు మొత్తం 109 కిలోమీటర్లకి మనకి 55 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట. ఇవి ఎక్స్ప్రెస్ ఛార్జెస్. మనకి మామూలుగా అయితే ఆర్డినరీ అయితే 25 రూపాయలే ఉంటుంది, కానీ ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZA. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. మనకి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో మనకి ఫ్రంట్లో ఒక జనరల్ కోచ్ ఉంటుంది కదా, అది జనరల్ రిజర్వేషన్ అనుకుంటా, సెకండ్ సీటింగ్ రిజర్వేషన్. అందుకే మన టీటీ గారు ఎవరిని ఎక్కనవట్లేదు, చాలా మంది బతిమాలుతున్నారు. మన మెమూ ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. మన బండి ఏంటంటే విజయవాడ నుంచి స్టార్ట్ కాబట్టి యాడ్లో పెట్టినట్టున్నాడు. ఇప్పుడే తీసుకొచ్చి పెడుతున్నాడు 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి. కోచ్ పొజిషన్ చూసుకుంటే మొత్తం 8 కోచెస్ ఉంటాయి. 8 కోచెస్ కూడా జనరల్ కోచెసే. సో ప్రస్తుతం ఏంటంటే లైట్గా ఫుల్ అయింది బండి. వెనకాలైతే ఫుల్గా ఉన్నారు జనం, ఫ్రంట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది మన మెమూ ట్రైన్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ జర్నీ మనం చేసాము సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు. గుంటూరు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. మన ట్రైన్ టైం కూడా అయిపోయింది, ఇంకా మనకి సిగ్నల్ అయితే రాలేదు. మన మెమూ ట్రైన్లో మొత్తం 8 జనరల్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట. మన మెమూ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది. 1 కాదు 2 కాదు 25 రేక్ షేరింగ్లు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 6 రేక్స్ ఉన్నాయి. మనకి రేక్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకి రాజమండ్రి మెమూ కార్ షెడ్ ఉంది చూసారా, అందులో అయితే మనకి మెయింటెనెన్స్ అవుతుంది ఈ మెమూ ట్రైన్స్ అన్నింటికి కూడాను. మనకి రేక్ షేరింగ్ ఎక్కడెక్కడ అనుకుంటున్నారో, ఇప్పుడు ఈ ట్రైన్ నర్సాపురం వెళ్తుంది కదా, నర్సాపురం నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్తుంది. రాజమండ్రి తర్వాత మళ్ళీ రేపు నిడదవోలు రావచ్చు, నిడదవోలు నుంచి భీమవరం, నిడదవోలు నర్సాపురం విజయవాడ, మళ్ళీ విజయవాడ నుంచి రాజమండ్రి కాకినాడ, మొత్తం అన్నీ కూడా రేక్ షేరింగ్స్ అనమాట ఈ మెమూ ట్రైన్స్ అన్నీ కూడాను. సో మన ట్రైన్ అయితే మాత్రం మొత్తం 25 రేక్ షేరింగ్లు అయితే చేసుకుంటుంది. ఐదు గంటల 15 నిమిషాలకు బయలుదేరాల్సిన మన మెమూ ట్రైన్ 5:25 అంటే 10 నిమిషాలు ఆలస్యంగా విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే బయలుదేరింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధురా నగర్. బాయ్ విజయవాడ జంక్షన్. మనకి విజయవాడకి నర్సాపూర్కి మధ్యలో 15 హాల్ స్టేషన్స్లో అయితే ఆగుతుంది ఈ ట్రైను. భీమవరం వరకు మొత్తం అన్ని స్టేషన్స్ కూడా కవర్ చేసేది మీకు చూపిస్తాను. 15 గంటలు తీసుకెళ్ళిపోతాను ఇవాళ మిమ్మల్ని భీమవరం. ముందుగా వీడియో నాకు లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, మనకి ప్యారలల్ కూడా ట్రైన్ వెళ్తుంది. ఇది మన విజయవాడ నర్సాపురం మెమూ ఎక్స్ప్రెస్ ర్యాప్ 7 లోకోమోటివ్తో ప్యారలల్గా వస్తుంది చూడండి. మనకి చెన్నై సెంట్రల్లో న్యూ జల్పాయిగురి 2 ట్రైన్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి ఒకేసారి. మనకట్ట గూడ్స్ వెళ్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసి బైపాస్ క్యాబిన్ అనమాట. రాయనపాడు వెళ్తుంది, విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్లకుండా రాయనపాడు అయితే వెళ్తుంది. మనకి గౌతమి ఎక్స్ప్రెస్, కోకనడ్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా అటే వెళ్తాయి అనమాట. మనకి విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్లకుండా. బుడమేరు
మనకు అటు కనిపిస్తున్న ట్రాక్స్ వచ్చేసి మనకి విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్. ఇప్పుడు మనం రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాము. మన రూట్ వచ్చేసి వయా భీమవరం తణుకు మీదుగా మనకి నిడదవోలు అయితే వెళ్తుంది. సో ఈ ట్రాక్ రూట్ మన ట్రైన్ రూట్ కాదు. మన ట్రైన్ రూట్ వచ్చేసి వయా భీమవరం మీదుగా నర్సాపురం అయితే వెళ్తుంది అనమాట. మధురా నగర్ మొదటి స్టాపు. సమయం సాయంత్రం 5:35 అవుతుంది. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మనకి గుడివాడ వరకు ఫుల్ రష్గా ఉంటుంది అనమాట ఈ ట్రైన్. గుడివాడ నుంచి మాదిరి ఖాళీ వద్ది. వెల్కమ్ టు రామవరపాడు. అలా రెండో స్టాప్కి వచ్చేసరికి మనం ఒక టీ తీసుకున్నాము. డిప్ చేయాలంటే దీన్ని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. నీళ్ళ టీ. వెల్కమ్ టు నిడమానూరు. స్టేషన్ కూడా వచ్చేసి NDM. ఇక్కడ మనకు అఫీషియల్గా 1 minute స్టాపు. అలా కొద్దిగా ఫుల్ అవుతుంది మన ట్రైన్. నేనైతే స్టాండింగే ఫుల్. అది లొకేషన్ అంటే. రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కదా, మొత్తం నాశనం అయిపోయింది చూడండి. మనకు ఆ పక్క ఎలా ఉండేది, ఈ పక్క అలా ఉండేది. మొత్తం చెరువుల్లో కనబడుతుంది అక్కడ. ఉప్పులూరు 5:40 రావాల్సింది, 6:40 వచ్చింది. బయలుదేరిపోతుంది కూడా. ఉప్పలూరు తర్వాత తరిగొప్పల. లైట్ ఫెయిల్ అయిపోతుంది, అయినా సరే గ్రీనరీ మాత్రం అదిరిపోతుంది. తెన్నేరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. బండి అయితే మ్యాక్సిమం కొట్టేస్తున్నాడు. ఇక స్టాప్ లేదనుకుంటా. తరిగొప్పల ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది. కాసేపు కూర్చుందాం, ఈ పక్క సిట్టింగ్ చేసాను నేనైతే. ఇందుపల్లి స్టాప్ లేదు, బండి మాత్రం స్లోగా వెళ్తుంది. ఆపేయండి. ఇందుపల్లి స్టాప్ లేకపోయినా బండి ఆపాడు. చాలామంది దిగారు, ఇటు అటు కూడా దిగారు. వెల్కమ్ టు దోసపాడు. దోసపాడులో ఖాళీ అయింది, మళ్ళీ ఎక్కుతున్నారు. అటు వెళ్ళిపోవాలి ముందు అర్జెంటుగా. మన వాళ్ళందరూ పేరెంట్ కూర్చున్నారు చూడండి. ఇప్పటివరకు మెమూలో చిన్నపిల్లలు కూడా చూశాను, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నాను. గుడివాడ అయితే వచ్చింది మన ట్రైను. జనాలు అయితే దిగడానికి రెడీ అవుతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోద్ది ట్రైన్ ఇక్కడ. వెల్కమ్ టు గుడివాడ. స్టేషన్ కూడా వచ్చేసి GDV. ఆన్ టైంకి వచ్చింది మన ట్రైను. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మచిలీపట్నం విజయవాడ మెమూ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అది విజయవాడ వరకు వెళ్తాం, రామవరపాడు వరకు అయితే వెళ్తుంది అన్నమాట ట్రైన్. అది విజయవాడ నుంచి గుడివాడ వరకు 43 కిలోమీటర్లు అయితే మన జర్నీ కంప్లీట్ అయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మండవల్లి. గుడివాడ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్.
ఎప్పుడు చూసిన రూటే కదా అని అనుకోకండి, ఒక్కో ట్రైన్కి ఒక్కో ఎమోషన్ ఉంటుంది. మండవల్లి స్టేషన్కి వచ్చింది, బయలుదేరిపోతుంది కూడాను. వెల్కమ్ టు కైకలూరు. కైకలూరులో పిల్లలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. సమయం వచ్చేసి 19 గంటల 14 నిమిషాలు. ఇది రైల్వే టైమింగ్ అండి. మన టైం వచ్చేసి 7 గంటల 14 నిమిషాలు సాయంత్రం. 1 వచ్చింది. కైకలూరులో అయితే చాలామంది దిగేశారండి. ప్రస్తుతం 20 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం. ఈ కైకలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆకివీడు. సిగ్నల్ కూడా వచ్చేసింది చూడండి. మళ్ళీ వెనకాల హారన్ కొట్టిన తర్వాత ముందు హారన్ కొడతారు. బాయ్ బాయ్ కైకలూరు. మేము ట్రైన్స్లో ప్రయాణం అంటేనే అలా సరదాగా సందడిగా సాగిపోతూ ఉంటుందండి. ఆకివీడు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అదే 23 మినిట్స్ డిలే. అఫీషియల్గా మనకి 1 మినిటే స్టాపు. ఈ ఆకివీడు రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు చూడండి, మొత్తం పికప్ చేసుకోవడానికి అందరూ అటే వస్తున్నారు. బాయ్ బాయ్ ఆకివీడు. నెక్స్ట్ ఉండిలో కలుద్దాం. వెల్కమ్ టు ఉండి. టైం వచ్చేసి 7 గంటల 45 నిమిషాలు. ఉండి తర్వాత మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? వెల్కమ్ టు కింగ్స్ టౌన్, భీమవరం టౌన్. 22 మినిట్స్ డిలే అండి భీమవరం వచ్చేసరికి. ఇంకా మన ట్రైన్ నెక్స్ట్ మన భీమవరం జంక్షను, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం అయితే వెళ్ళిపోద్ది అనమాట. నరసాపురం వెళ్ళేసరికి 9 గంటల 10 నిమిషాలు టైము. బండి రావడం బయలుదేరిపోవడం అన్నీ అయిపోతున్నాయి అప్పుడే. సో ఓవరాల్గా ఇదండి మన జర్నీ. మేము ట్రైన్ జర్నీ అంటేనే సరదాగా సందడిగా సాగిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు జర్నీ చేసినా నాకైతే బోర్ కొట్టదు. ఇంకా అప్పుడే అయిపోలేదు, మనకి నెక్స్ట్ డే టైంలో కూడా ఉంటుంది అనమాట ఈ రూట్లో జర్నీ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.